హలో బటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. వీకెండ్ వచ్చేసింది, మేము అలా బయటకు వచ్చేసామన్నమాట. లాస్ట్ టైం మీకు గుర్తుందో ఒక వీడియో పెట్టాను, వర్షాలు వచ్చేస్తున్నాయి, వాది బాగా ఫ్లో అవుతుంది అనేసి షార్ట్ వీడియో చూసారా? చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. సేమ్ వాది దగ్గరికే వచ్చాము, కాబట్టి అప్పుడు ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడైతే తగ్గింది, కానీ వెదర్ మాత్రం చాలా బాగుందన్నమాట. బట్ స్టిల్ నీళ్ళెంత వరకు వస్తున్నాయి వాటర్. చూడండి, మేమైతే మా సామాగ్రి మొత్తం వేసుకొని వచ్చేసాము. పదా, నీ చేతి నువ్వే తీసుకెళ్ళాలి. ఏం కాదు, ఆ చేరు వాడే మోస్తాడు. పదండి. అంతే మరి, పిల్లలకి కూడా అన్నీ నేర్పించేయాలి, వాళ్ళకి అన్నీ అలవాటు అయిపోవాలి. అలా వచ్చేసాము. చూడండి, ఈ టేబుల్ అయితే మాకు చాలా యూజ్ అయిందండి. ఎక్కడికి ఏ ట్రిప్కి వెళ్ళినా సరే మంచిగా యూజ్ అవుతుంది. ఫుడ్ తినడానికి కావచ్చు, ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి, గేమ్స్ ఆడుకోవడానికి మంచి పనికి వస్తుంది. అందరూ కష్టపడిపోతున్నారు, నేను మాత్రం మంచిగా వీడియో తీసుకుంటాను. లుక్ ఎట్ మీ. చూడండి, మొత్తం వాది మొత్తం దాటేసి ఇటు వైపుకి వచ్చామన్నమాట. హాయిగా ఉందా? ఎలా ఉంది? హాయిగా ఉందా? వాది దాటి ఇటువైపుకి వచ్చేసామన్నమాట. ఇటువైపుకి వచ్చి అప్పుడు మేము ఈ టేబుల్ మొత్తం సెట్ చేసాము. కానీ ఇక్కడ చూస్తే కనుక నీళ్ళెంత వరకు వాటర్ ఉన్నాయి, పున్ను కూర్చోడానికి కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది అనేసి మళ్ళీ అటువైపుకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. అక్కడైతే కొంచెం తక్కువ ఉన్నాయి, పున్ను కూడా ఈజీగా ఉంటుంది అనేసి. వాటర్లో మునుగుతున్నాయంట. ఇప్పుడు కనీసం పున్ను కూడా చివరికి తన థింగ్స్ తను మోసుకొని వెళ్తున్నాడు, ఫుడ్ అని. నేను మాత్రమే వీడియో తీస్తున్నా, కొంచెం నాకు ఎక్సెప్షన్ అనమాట. వీడియో తీసుకుంటే ఆ వాటర్లో రాళ్ళలో నడవడానికి కొంచెం కష్టం అవుతుంది. కిషోర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మేనేజ్ అయిపోతుంది. అందరికీ చైర్స్, ఫుడ్, స్నాక్స్, కొంచెం గేమ్స్ ఆడుకోవడానికి కావాల్సిన థింగ్స్ అన్నీ పట్టుకొని వచ్చేసాము. ఈ నేచర్లో అలా వెదర్ ఎంత బాగుందో, కూల్ వెదర్. ఈ వెదర్లో అలా ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. చూడండి, చాలా రోజులు అయిపోయింది, అందుకే అనమాట కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనేసి ఇంత సామాగ్రితో వచ్చేసాము. లంచ్ అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. చూడండి, మొత్తం అలా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాము. ఈ వాటర్లో ఇలా రాళ్ల మీద అటు ఇటు తిరగడం కూడా మంచి ఎక్సర్సైజ్ అనమాట బాడీకి. ఈ లోపలే ఇదిగోండి, ఈ వెహికల్ ఒకటి ఇరుక్కుపోయింది అక్కడ. మన వాళ్ళు కూడా వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు, ఒమానేస్ది. చాలామంది అండి, నేచర్ మంచిగా ఉంది అంటే కనుక, వెదర్ బాగా మంచిగా సపోర్టివ్గా ఉంటే అందరూ బయటకే వచ్చేస్తారు. చూడండి, మాకైతే బాగా ఆకలేస్తుంది. ముందు సెట్ చేసుకొని ఫుడ్ అయితే తీసేస్తున్నాం బయటకి. ఫుడ్ కూడా ఆల్రెడీ ఇంట్లోంచి ప్రిపేర్ చేసి తెచ్చేసుకున్నాము, చెప్పాను కదా ఆల్రెడీ. చూడండి, ముందు ఎవరి ఫుడ్ వాళ్ళు ఓపెన్ చేసేసుకుంటూ ఉన్నామన్నమాట. కానీ కింద అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే చల్లగా మంచిగా వేడివేడిగా హాట్ బాక్స్లో ఫుడ్ తింటుంటే ఆహా, ఎంజాయ్మెంటే వేరు. చుట్టూ మౌంటైన్స్ మధ్యలో మేము అలా కూర్చొని ఉన్నాము. వాటర్ మెల్లగా ఫ్లో అవుతూ ఉన్నాయి. ఒక్కసారి కనుక వర్షం వచ్చి ఏ వాదియో గట్టిగా వచ్చిందంటే అంతే సంగతులు ఇంకా. కాకపోతే వర్షాలు లేవు కాబట్టి ప్రశాంతంగా కూర్చున్నాము అనమాట. అక్కడ చుట్టుపక్కల చూసారా, మీకు పిల్లలు కూడా కనిపిస్తూ ఉంటారు. పిల్లలు బాగా ఆడుతున్నారు. కొంతమంది కొంచెం లోపలికి వెళ్తే కనుక కొంచెం నీళ్ళెంత వరకు ఉన్నాయి వాటర్, చెప్పాను కదా. చిన్న పిల్లలు అయితే అలా పడుకొని స్విమ్ లాగా చేసేదాకా కూడా ఉన్నాయన్నమాట. అక్కడెక్కడ కొంచెం లోతుగా ఉన్నాయి, స్విమ్ కూడా చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. మేమైతే ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. బిర్యానీ అయితే యమ్మీ ఉంది, అసలు మామూలుగా లేదు టేస్ట్, సూపర్ యమ్మీ. చూడండి, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మనం పున్ను అయితే కనుక మంచూరియా, తన ఫేవరెట్ ఫుడ్ కూడా తను తెచ్చేసుకున్నాడు, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చూసారా అక్కడెక్కడ కార్లు ఎన్ని ఉన్నాయో, చుట్టుపక్కల ఉన్నాయి, గమనించారా? అయితే మేము కొండ దిగేసి వాది దగ్గరకు వచ్చేసామన్నమాట. చాలా లోపలికి వచ్చేసాము. అంటే కార్ పక్కనే ఉంది, మీరు గమనిస్తే కనుక వాది పక్కనే కార్ ఆపేసామన్నమాట. లాస్ట్ టైం అయితే ఇంకా ముందు ఎక్కడో ఆపేసి కొంచెం లోపలికి నడుచుకుంటూ వచ్చాము. ఈరోజైతే కొంచెం డేర్ చేసాం, చూద్దాము అనేసి. వర్షం ఎక్కువ లేదు కాబట్టి అలా వచ్చేసి ట్రై చేసాము. కానీ మంచిగానే లోపలి వరకు వచ్చాము, ఎక్కువ నడవాల్సిన అవసరం రాలేదు. ఫుడ్ అయితే అదిరిపోయిందండి టేస్ట్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎప్పుడు. ఆ రెస్టారెంట్స్లో కూర్చొని అలా తినడమే కాదు, ఇలా కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, బాగుంటుంది. నేచర్, వెదర్, ఇవి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. మాకైతే నచ్చుతుంది. వావ్, మంచి టేస్టీగా ఉంది బిర్యానీ అయితే.
కానీ ఎక్కడ తగ్గేదే లేదు. మేము చివరికి ఆనియన్స్ కూడా తీసుకొచ్చి కట్ చేసుకున్నాం అనమాట ఇక్కడ. అంటే ఎక్కడైనా కావచ్చు, ఫుడ్ మాత్రం ప్రాపర్గా ఉండాలి అన్నట్టు ఆనియన్ కూడా తీసుకొచ్చామన్నమాట. చూడండి వెనకాల పిల్లలు తిరుగుతూ ఉన్నారు. ఒమానీస్ వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉన్నాయి. అసలు తెలుసా, ఎక్కువసేపు వాటర్లో అలా కూర్చుండిపోయాం కదా, డెడ్ సెల్స్ అంతా, డెడ్ స్కిన్ అంతా పోయింది. నైట్కి అంతా మేము ఇంటికి వెళ్ళేసరికి డెడ్ స్కిన్ అంతా పోయింది. హ్యాపీగా తినేసి రిలాక్స్ అవుతూ ఉన్నాము. నేనైతే సాలడ్ కూడా తెచ్చుకున్నా, సాలడ్ తింటూ ఉన్నాను. ఫ్రూట్స్ ఇదిగోండి కనిపిస్తుందా, యోనో తెచ్చాము, లూడో ఆడాము, అసలు మంచిగా ఎంజాయ్ చేసాము. కొద్దిసేపు అయితే రిలాక్స్ అవుతూ ఉన్నాం అనమాట సాలడ్ అది తినేసి. పున్ను చూడండి, పున్నుకి రావడానికి మళ్ళీ వాటిలో తడుస్తుంది అనేసి వెయిట్ చేస్తున్నాడు అనమాట. లాస్ట్ టైం మీరు షార్ట్ వీడియో చూసుంటే కనుక ఒక బాటిల్ పెట్టి కొడుతూ ఆడారనమాట వీళ్ళు. ఇప్పుడు వీడు కూడా అదే ఆడాలి అనేసి బాటిల్ కోసం అడుగుతున్నాడు. చూడండి, ఈ బాటిల్ తీసుకొని వెళ్ళి బాటిల్ పెట్టి రాయితో దాన్ని కొట్టి పడగొట్టాలన్నమాట. అది ఎంత చక్కగా గుర్తుపెట్టుకొని మళ్ళీ అది ఆడడానికి అడుగుతున్నాడు బాటిల్. మేమంతా ఇక్కడ వాటర్లో ఉంటే వాడే ఆటలు వాడు ఆడుకుంటూ ఉన్నాడు. అలా చూస్తున్నాము ఎంతవరకు ఉన్నాయి వాటర్ చూద్దాము అనేసి మేము అలా ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా ముందుకెళ్తే నీళ్ళెంత కాదండి, ఆల్మోస్ట్ థైస్ వరకు వస్తున్నాయి వాటర్. వీళ్ళైతే ఇలా రిలాక్స్ అయిపోయారు, మేమే అటు ఇటు తిరుగుతూ ఉండిపోయాం. తినేసి ఆ ఫుడ్ మొత్తం ప్యాక్ చేసేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసాం అనమాట. ఇక్కడ ఎందుకు అడ్డం అనేసి మొత్తం తీసేసాం. ఓన్లీ స్నాక్స్, సాలడ్స్ ఇవి మాత్రమే ఉంచుకున్నాం అనమాట. మన పక్కనే ఒక ఒమానీ ఫ్యామిలీ ఉంది కదా, ఇటువైపు ఉంది. మీరు పిల్లలు ఇందాక కనిపించారు కదా, వాళ్ళైతే ఇక్కడే బార్బిక్యూ కూడా చేస్తున్నారు. బార్బిక్యూ ఆ స్మెల్ ఉంది, కబాబ్స్ ఎంత మంచి స్మెల్ వస్తున్నాయో అసలు చాలా బాగుంది. చూడండి, మన వాళ్ళు కూడా స్వీట్స్, కేక్స్ అన్నీ తెచ్చుకున్నారనమాట. నేను మాత్రమే సాలడ్ తింటున్నా. చూసారా సోంపాపడ్, దీనికోసం మన దీపు అయితే ఎంత ట్రై చేసిందో. కొన్ని రోజులు మంచి క్రేవింగ్ లాగా అయిపోయింది తనకి. సోంపాపడి కోసం ఎంత తిరిగిందో చూడండి. స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఇదిగోండి లూడో ఆడుతున్నాము. నలుగురం అనమాట, టీమ్స్ ఆడుతున్నాము. నేను దీపు ఎప్పుడు ఒక టీము, కిషోర్ అండ్ అన్న ఒక టీం అనమాట. మనీ పెట్టి మరీ ఆడాము, కానీ వీళ్ళు ఇవ్వలేదండి, చీట్ చేస్తారు మమ్మల్ని. ఆడడానికి మాత్రమే మనీ, గెలిచింది నేను దీపునే, వీళ్ళు ఇవ్వలేదు. బాగుంటుంది కదా ఇలా అలా సరదాగా నేచర్లో కూర్చొని కొద్దిసేపు ఆడుకోవడం కూడా బాగుంటుంది. యూనో కూడా ఆడదాం అనుకున్నాం, కానీ కొంచెం సేపటికి గాలి కూడా వస్తుంది అనమాట లైట్గా. ఎగిరిపోయాయంటే వాటర్లో పడతాయిలే వద్దులే అనేసి ఆగిపోయాము. ఇక్కడ చూసారా ఈ పిస్తా షెల్స్, ఇవి తినేసి అలా పెడితే వాటర్లో ముందుకెళ్తున్నాయి. ఎవరిది బాగా వెళ్తుంది చూడాలి అనేసి చూస్తున్నాం అనమాట. పున్నది వెళ్ళలేదు అనేసి అన్ని నీటిలో పెట్టేసి ఇంక నేను ఆడను అనేసి కూర్చున్నాడు. అలిగాడు అనమాట, వాడికి వెళ్ళలేదు వాటర్లో ముందు వెళ్ళలేదు అనేసి. చూడండి ఎంతసేపు అలా కూర్చుండిపోయాడో. ఏమైంది ఓపెన్ का शॉट अभी चालू किया था ఏమైంది आप ओपन शॉट बना दिया 2 नंबर का बाद हमारा कौन सा अभी ఏమైంది 3 नंबर एक ही है वो एलिफेंट बनाना है. ఎంతసేపు అడిగినా రాలేదు, ఇంకా అలా కూర్చునిపోయాడు అలిగి. అంటే తన షెల్ ముందు వెళ్ళలేదు అంతే, దానికి అలిగాడు. ఇప్పుడు తనే గెలవాలన్నమాట. ఇలా చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకేదో కొన్ని గేమ్స్ ఆడాము. షార్ట్స్ పెడతాను, అస్సలు మిస్ అవ్వద్దు చూడండి. అలా చూస్తూ ఉంటే పక్కనే మన ఒమానీస్ కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళైతే టీ తీసుకొచ్చారనమాట. టీ వేసుకొని ఒక పాప వచ్చింది, టీ అండ్ కప్స్ పట్టుకొని వచ్చింది. అసలు వీళ్ళు ఎంత మంచిగా అనిపిస్తారో నాకైతే. ఇలా చాలాసార్లు మేము ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. టీ జాఫ్రన్ టీ టేస్ట్ అదిరిపోయింది, అసలు చాలా బాగుంది. పక్కన ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి మనకి పరిచయం కూడా లేదు, కానీ అక్కడ ఎక్కడి నుంచో పంపించారు. ఎదిగోండి పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట పాప. మళ్ళీ మనం తాగేసి తీసుకెళ్ళి ఇవ్వడానికి వెళ్తుంటే మళ్ళీ ఎదురొచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. బాగా అనిపించింది. ఇలా కాఫీ టీ తాగేసి సరదాగా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి మొత్తం ప్యాకప్ చేసుకొని బయలుదేరిపోతున్నాము. చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ అయితే. మీరు కూడా మీకు కుదిరితే కనుక ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.